వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్మెన్ రంగన్న మృతదేహానికి ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అనారోగ్యంతో కడప రిమ్స్ లో నిన్న రంగన్న మృతి చెందాడు. వివేక హత్య కేసులో రంగన్న ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. అటు వైఎస్ వివేక హత్య కేసులో సాక్షులు, కీలక వ్యక్తులు చనిపోతున్నారు. దీంతో రంగన్న అనారోగ్యంతో మృతి చెందినప్పటికీ పోస్టుమార్టం నిర్వహించాలని సీబీఐ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. వివేక 2019 మార్చి 15న హత్యకు గురయ్యారు. ఆ రోజు ఎర్రగంగిరెడ్డి వివేక ఇంటి వెనక వైపు ఉన్న వాకిలి నుంచి దస్తగిరిని, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్ను లోపలకు తీసుకెళ్లారు. వివేక హత్య అనంతరం వీరంతా బయటకు వచ్చారు. ఆ సమయంలో వీరిని రంగయ్య చూశాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని ఎర్రగంగిరెడ్డి బెదిరించాడు. సీబీఐ విచారణలో రంగయ్య ఈ విషయాలను వెల్లడించాడు. హత్య రోజు ఏం జరిగిందో జమ్మలమడుగు కోర్టులో పూసగుచ్చినట్లు రంగయ్య అన్నారు చెప్పారు. అలాగే హత్య కేసులో విచారణాధికారులకు చిక్కిన మొట్టమొదటి ఆధారం ఇతడే. కీలక సాక్షి కావడంతో సీబీఐ అతడి రక్షణకు 2 పోలీసులను నియమించింది. రంగయ్య గత ఆగస్టు నుంచి ఆస్తమాతో బాధపడుతున్నాడు. అతడికి కడప రిమ్స్ లో చికిత్స చేయిస్తున్నారు. నిన్న తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో పోలీసులు కడప రిమ్స్ కు తీసుకువచ్చారు. వచ్చిన కాసేపటికే ఆయన చనిపోయాడు. వెంటనే రంగయ్య మృతిపై సెక్యూరిటీ సిబ్బంది సీబీఐ అధికారులకు పులివెందుల డీఎస్పీకి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. వివేక హత్య ఓ సంచలనం అయితే ఆ కేసులో సాక్షులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఒక్కొక్కరుగా మృతి చెందడం మరింత సంచలనంగా మారుతోంది. ఆరోపణలు ఎదుర్కొన్న కసనూరుకు చెందిన శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసులో సాక్షిగా ఉన్న దేవిరెడ్డి అనుచరుడు కల్లూరు గంగాధర్ రెడ్డి తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో 2022లో మృతి చెందారు. వివేక హత్యకు గురయ్యాక బ్యాండేజీ, వైద్య పరీక్షలు అన్ని జగన్ మామ ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బంది చేశారు. గంగిరెడ్డి 2020లో మృతి చెందారు. వివేక హత్య జరిగిన రోజు ఆయన తలకు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి బ్యాండేజీ వేశారు. ఆయన ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఇప్పుడు రంగయ్య చనిపోయాడు. రంగయ్య మృతదేహానికి కాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, యామిని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంబంధించి ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న, వాచ్మెన్ రంగన్న నిన్న అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. కడప రిమ్స్లో 6 మంత్స్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఈ రంగన్న ఒకసారి తీసుకుంటే ఆ రోజు వివేకాను హత్య జరిగిన రోజు నైట్ వాచ్మెన్ కాబట్టి నైట్ అక్కడే పడుకొని ఉన్నాడు. నైట్ నిద్రిస్తుండగా మధ్యలో అర్ధరాత్రి అప్పుడు ఇప్పుడు ఎవరైతే చంపారో వివేకాన్ని ఆ నిందితులంతా రావడం జరిగింది. ఇతన్ని ప్రత్యక్ష సాక్షి ఆ రోజు, ఎందుకంటే ఇతన్ని భయపెడిచ్చి మొత్తం బెదిరించి పక్కన కూర్చోమని చెప్పారు. బయట వరండాలో కూర్చో ఉన్నాడు. సో ఇతన్ని అందుకని సిబిఐ ప్రధానంగా ప్రత్యక్ష కీలక సాక్షిగా ఇతను చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి కూడా ఇతను సాక్షి అయినందువలన ఏజ్ ఎక్కువ, ఇతనికి 70 ఏళ్ళ వృద్ధుడు, అనారోగ్యంతో ఉన్నాడు. అయినప్పటికీ ఇతను కీలక సాక్షి కాబట్టి ఇతను గన్మెన్లు కూడా కేటాయించారు. ఒకేసారి 4 గన్మెన్లని. సో అతను ఇటీవల అనారోగ్యం కారణం కాదు, రిమ్స్లో 10 రోజులు చికిత్స పొంది ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి అప్పటి నుంచి కూడా ఇంట్లో బెడ్ పై ఉన్నాడు. నిన్న పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. దీంట్లో కీలకంగా ఇతనికి ఈరోజు పీఎం నిన్న మృతి చెందినప్పటికీ వెంటనే సిబిఐ అధికారులకు, పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు పులివెందుల పోలీసులు. అయితే ఆ సిబిఐ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా, అంటే సాక్షులు అయితే ఎవరున్నారో ఈ రంగంతో పోల్చుకున్న మొత్తం 5 సాక్షులు, కీలక సాక్షులు వీళ్ళు ముందు మృతి చెందినారు. ఈ రంగంతో 5 చనిపోయినట్టు ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారు. సో గతంలో జరిగిన సంఘటనలు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ విషయంలో అప్పుడు పీఎం నిర్వహించలేదు. సో ఈ అనుమానితులుగా ఇతన్ని కూడా తప్పకుండా పీఎం నిర్వహించాలి ఇతన్నైనా అని చెప్పి నిన్న రాత్రి అనుకోకుండా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అందుకని పులివెందులకు పోస్ట్ తీసుకెళ్లకుండా మృతదేహాన్ని ఇక్కడే పెట్టడం జరిగింది రిమ్స్లో. మళ్ళీ కాసేపట్లో పీఎం చేస్తారు. దీంట్లో ప్రధానంగా తీసుకుంటే యామిని ఫస్ట్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది, సూసైడ్, అది అనుమానాస్పదమే. తర్వాత ఈసీ గంగిరెడ్డి, తర్వాత గంగాధర్, మొత్తం అందరూ చనిపోవడం జరిగింది. ఈ 3 కీలక సాక్షులు. సో అయినందువల్లే ఇప్పుడు పీఎం నిర్వహిస్తున్నారు ఇతని యామిని. రైట్, థ్యాంక్ యూ.